ప్రజలందరికీ నమస్కారం. టీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ ఈరోజు ముస్లిం మైనార్టీలు అందరూ అన్ని కులాల వారు కౌశిక్ రెడ్డి మీద ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా అల్లకొల్లమయ్యేటట్టుగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కుల పేరుతో దూషించడం చాలా దౌర్భాగ్యకరం. ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఒక ఐపీఎస్ని పట్టుకొని తుర్కోడా అనే విధానంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? ఈరోజు మేమందరం మైనార్టీలం కలిసి కులాల పేరు మీద మతాల పేరు మీద ఈ లుచ్చా రాజకీయం చేసేటువంటి లుచ్చా నా కొడుకులకు బుద్ధి చెప్పే విధంగా మా మైనార్టీలను కించపరిచే విధంగా ఎవరైతే మాట్లాడతారో వారికి ఏ పార్టీ అయినా ఏ కులమైనా మైనార్టీలు ఏ రోజు క్షమించారని చెప్పించి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నేను ఒక మైనార్టీ జిల్లా ప్రెసిడెంట్గా నా పేరు మిర్జా అజీజ్ బేగ్. కౌశిక్ రెడ్డి జాగ్రత్త బిడ్డ, నాలుకాయ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు గెలిచింది కూడా మైనార్టీల ఓట్లతోనే, కానీ నువ్వు కులాలకు మతాలకు అతీతంగా కాదు. నువ్వు ఒక ఆర్ఎస్ఎస్ విధానాలను అనుసరిస్తున్నావు బిడ్డ. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా కానీ కులాల పేరు మీద మతాల పేరు మీద దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పించి సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను అందరినీ ఒకటే నా కోరిక, రాజకీయ లబ్ధి కోసం ప్రజలను దేవుళ్ళ పేరుతో మనుషుల పేరుతో విభజించకండి. మనం అందరం ఒకటే అని చెప్పించి మీరందరూ తెలుసుకోండి. ఎందుకంటే మనం అందరం మానవులమే. ఈ మానవ జాతిని మానవులు కించపరచడం ఎంతవరకు సబబు? కౌశిక్ రెడ్డి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ బిడ్డ. ముస్లింల జోలుకొస్తే నాలికాయ కోసి వారిదంతామని చెప్పి తెలియజేస్తున్నా. ఖబర్దార్. బీఆర్ఎస్ నాయకులు కూడా వీళ్ళందరూ ఎవరైనా ఏ రోజైతే కేసీఆర్ కూడా ఒక నిండు సభలో తెరే బాప్కో బోల్నా క్యారే 12% రిజర్వేషన్ అని చెప్పించి కించపరిచే విధంగా మాట్లాడిండు. నాయకుడు ఎట్లా అంటాడో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పార్టీ అట్లాంటిది. ఆ పార్టీని అనుగదొక్కడానికి వచ్చే ఎలక్షన్స్లలో తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. జై కాంగ్రెస్. కౌశిక్ రెడ్డి గారు, మీరు మైనార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, పోలీసు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై మీరు క్షమాపణ అడిగిందంటారు, కానీ మీరు క్షమాపణ కోరిన విధానము మరి పశ్చాత్తాపంగా కనపడతలేదు. మరి నోరుతోటి నవ్వుకుంటూ నొసలుతోటి వెక్కిరించినట్టుగా కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి గారు, మిమ్మలను మీ నియోజకవర్గ ప్రజలు నువ్వు మీ కుటుంబము ఆత్మహత్య చేసుకుంటా అంటే గెలిపించిండ్రే తప్ప ఇట్లాంటి దౌర్జన్యపరుడు అని తెలియలేదు వాళ్ళకు. వాస్తవంగా కౌశిక్ రెడ్డి గారు, మీకు మరి మెదడు ఆలోచన తలకాయలు ఉన్నదని అనుకుంటాను, కానీ మరి మీకు ముఖాలలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ని పోరాపో మా కులం పేరు పెట్టుతోటి తిట్టుడు. మరి నీకు ఎవరిచ్చారు? రాజ్యాంగం నీకు ఏమీ అధికారం ఇచ్చింది పోలీస్ ఆఫీసర్ల మీద తిరగబడడానికి? ఏ పోలీస్ ఆఫీసర్ని అయినా, ఏ కార్యాలకైనా, ఏ శుభకార్యాలకైనా, ఏ జాతరలకైనా, ఏ నిరసనలకైనా వాళ్ళు ముందుగా అందరికంటే ముందుగా కోరుకునేది ప్రజల శాంతి. ప్రజలతోటి గొడవ పోవద్దు, ప్రజలు గొడవ పడవద్దు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారే తప్ప పోలీస్ ఆఫీసర్ ఎక్కడ గడబడి కావాలని కోరుకోరు. అదేవిధంగా మీరు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ని అన్నారో మీకంటే ముందుగానే దేవుని దర్శించుకొని వచ్చిండు. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగొద్దు, పీస్ఫుల్గా దైవ దర్శనం అందరికీ కావాలని. మరి నీకు పిచ్చిందా? మరి నీ పార్టీ వాళ్ళని నొసిగొలుపుతారా? మరి నీకు మరి ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎమ్మెల్యే అన్న మర్చిపోయినావా తెలియదు, కానీ మరి ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు, ఇట్లాంటి తప్పుడు పదాలు వాడడం మరి ఇది పోలీస్ ఆఫీసర్స్కి మరి రాజ్యాంగంలో ఉన్న ప్రజలందరినీ కించపరిచినట్టు. కావాలని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నువ్వు ఏం చదువుకున్నావో ఏం చేసినావో మాకైతే తెలియదు. నువ్వు చదువుకున్న మూర్ఖునివి. నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, ఆ పశువులు కాసడానికి కూడా పని చేయనట్టుగానే కనిపిస్తుంది. నీ దగ్గర ఓపిక లేదు, నీ దగ్గర ప్రజలను మెప్పించే, ప్రజలను ఒప్పించే గుణం కూడా లేదు. మా అధ్యక్షుడు అన్నట్టుగా
ఆ నియోజకవర్గ ప్రజలు, మైనార్టీ ప్రజలు, మిగతా అందరు ప్రజలు నీ వెన్నంటుండి గెలిపించాడు కాబట్టి నువ్వు ఎమ్మెల్యే అయినావు. అది మర్చిపోయి వీధి రౌడీగా వ్యవహరిస్తున్నవేంది? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్న కోపముతోటి మరి మీ పెద్ద నాయకులు ఇట్లా ఎగేస్తున్నా నిన్ను. కారణం ఏందో చెప్పాలి. ఇప్పటి వరకు మరి పై నాయకులు కేసీఆర్ గారు కానీ, రామారావు గారు కానీ, పార్టీ తరఫున కానీ ఇప్పటి వరకు ఏ సంజాయిషి ఇవ్వలేదు. మీ ఉద్దేశం ఏంది? మైనార్టీల మీద ఇది మేము కౌశిక్ రెడ్డి తోటి అనిపిస్తున్నామనా? లేదు. మరి దీన్ని సవరణ ఎందుకు చేస్తలేదు? ఒక మిత్రుడు అంటాడు దీంట్లో నుంచి ఉన్నోళ్ళు మాఫీ చేసిండు కదా, ఇంతకు పూర్వం రాజాసింగ్ అన్నాడు కదా. మరి రాజాసింగ్ సిద్ధాంతాలు మీ సిద్ధాంతాలు ఒకటేనా? రాజాసింగ్ పార్టీ మీ పార్టీ ఒకటేనా? మీరు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళేనా? మరి కారణాలు ఏందో పార్టీ వ్యక్తపరచాలి. మరి ఐపీఎస్ ఆఫీసర్ అన్నందుకు గాను పోలీసులు మీ మీద చర్య తీసుకోకుండా మేము ఇప్పుడు అందరం కలిసిపోయి మీ మీద కేసు పెడతాను. నీ మీద కేసు అయ్యేంత వరకు, నిన్ను అరెస్ట్ చేసేంత వరకు వదిలిపెట్టాం. కౌశిక్ రెడ్డి నిన్ను వదిలిపెట్టినైతే వైస్ ప్రెసిడెంట్ నాయకుడు మాట్లాడారు. కేసీఆర్ గారు, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను. మీరు మీ పార్టీ, మీ నాయకులు కూడా చెప్తూ ఉంటారు కదా, మీ సెక్యులర్ పార్టీ ఎక్కడండి మీ సెక్యులరిజం ఎక్కడున్నది? మీరేమో ఆడ అంతా మైఫిల్లా ఒక మైనార్టీ ముస్లిం లేచి ఏమైంది, రిజర్వేషన్ గురించి ఏమైంది అని అంటే మీరేమో తుమారే బాత్కు పోతాం బయట అని అంటారు. ఇది పద్ధతి అంటే మీ జాగిరా ఇది? నాకు అర్థం కాదు. అంటే మైనారిటీలు అంటే మీకు అంత చులకనా మీకు? అంటే తురుకోడా గిరుకోడా అంటే మీకు తెలియదా? మీకు చెప్పిండని కౌశిక్ రెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యేనే కదా, మీకు తెలుసు కదా, మీ దాకా వచ్చింది కదా నీళ్ళు. ఇది కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరు దీని గురించి? అరే మేము సెక్యులర్ పార్టీలో మేము ఇట్లా చెప్పొద్దు, కౌశిక్ రెడ్డి చెప్పింది తప్పు అని మీకు తెలియదా? మీరు ఎందుకు ఖండిస్తలేరు దాన్ని? మరి టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ఏ ఉన్నాయి ఇవన్నీ. కౌశిక్ రెడ్డి ఖబర్దార్ చెప్తున్నా, ఇంకోసారి ముస్లిం కౌశిక్ రెడ్డి అని కాదు, ఎవరైనా కానీ ముస్లింలో పోయి ఏమైనా పిచ్చి పిచ్చి కూతలు, అనుచిత వ్యాఖ్యలు చేసి అస్సలు ఊరుకునేదే లేదు. जय कांग्रेस। एक शेर से अपनी बात कहता हूँ हमारी कम्युनिटी की तरफ से, वो मर्द ही नहीं जो डर जाए हालात के खूनी मंजर से, जिस हाल में जीना मुश्किल है उस हाल में जीना मर्दी है। जय कांग्रेस। आज कौशिक रेड्डी जो है मुसलमानों को इस तरह निकाल के फेंक रहा, उन्हें अपने आप को जो है खुदा समझ रहा। क्या उन्हें अपने आप को इतना बड़ा हो गया? ये हिंदुस्तान सेकुलर मुल्क है और यहाँ का हर बाशिंदा उतना ही हक रखता है जितना कौशिक रेड्डी हक रखता है। तो हम उसके इस अल्फाज का सख्ती के साथ मजम्मत करते हैं और हुकूमत से मुतालिबा करते हैं कि उसके ऊपर संगीन दफात लगाकर उसको जेल की सलाखों के पीछे भेजा जाए, ताकि आने वाले अय्याम में फिर कोई दूसरा कौशिक रेड्डी पैदा न हो, फिर कोई दूसरा आदमी किसी मुसलमान को उसकी जात के नाम से लेकर उसको जो है उसकी मजम्मत की जाए, उसके नाम को बदनाम करने की कोशिश की जाए। ये जो सोच है, ये फिक्र है, ये कौमों को एक दूसरे से लड़ाने की फिक्र है और कांग्रेस पार्टी हमेशा कौमों को जोड़कर आगे बढ़ाने की कोशिश करती है। हम इस बात का ऐलान बाज़ाब्ता तौर पर करते हैं कि आने वाले दिनों में कांग्रेस पार्टी फिर इक़्तिदार में आएगी और तुम जैसों के ऊपर ऐसा सख्त कानून बनाएगी कि दोबारा फिर तुम लोग